అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నైట్ వ్యూ మాత్రం అదుర్సిది. అదే మణికర్ణిక ఘాట్. శవాలు కాలిపోతున్నాయి ఇక్కడ అంటే లైక్ బేసిక్ ఏంటి అంటే మన ఏరియాలో మన దగ్గర అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అక్కడ దగ్గరలో కూడా ఉన్నారు. బట్ ఇక్కడ అసలు కేర్ కూడా చేస్తలేరు అనమాట. పోతున్నారు వస్తున్నారు, ఏదో కాలుతున్నాయి, చూస్తున్నారా. పోవాలి, చూడాలని ఒక ఎక్సైట్మెంట్ ఉంది కానీ బట్ చూద్దాం. అక్కడ వరకు పోతే నీకు చూపిస్తా. చూడండి, ఇది మాత్రం అదురు. అసలు మీరు కనుక వచ్చినట్టయితే నైట్ మిస్ కాకండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అది కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది. గట్టిగా ధైర్యం తెచ్చుకోరి. సో ఇదే ఏమంటారు ఆ సీట్ వెనకాల, ఆ రేకుల వెనకాల మణికర్ణిక ఘాట్. జస్ట్ వీఆర్ హెడింగ్. అట్లా ఉంటుంది. చూద్దాం బేసిక్గా ఏంది కదా. మీరు చూసుకోవచ్చు బేసిక్గా అక్కడ బాడీస్ ఉన్నాయి, ఇక్కడ కాలిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేసి ఆడ వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ అక్కడ అన్ని శవాళ్ళు కాలిపోతున్నాయి. చూడడానికి నార్మల్గా ఉంది ఇక్కడ, వెరీ నార్మల్. అసలు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఇక బాబాయ్ శవాలు చూడు మామూలుగా లేవు, బేసిక్గా కాలిపోతున్నాయి. ఇక్కడ ఏంటి వెరీ నార్మల్ ఉంది ఇక్కడ. బాబాయ్ బేసిక్గా దీంట్లోనే ఛాయ్ అమ్ముతున్నారు, దీంట్లోనే వీళ్ళు ఉన్నారు. అసలు లిటరల్గా ఒక స్కేరీ సిచ్యువేషనే నాకైతే. బట్ ధైర్యం చేసి వచ్చేసాను అనమాట. చూడొచ్చు మరి నాయన ఇది ఇక్కడ ఉంది. దీని తర్వాత కింద అక్కడ కూడా ఉందన్నమాట. దూరం వీడికే వస్తున్నారా నాయన. సో ఇవన్నీ కట్టలే నాకు తెలిసి రోజుకొక లోడు ఖాళీ అవుతుంది అనుకుంటా. చూడొచ్చు, ఇదే మణికర్ణిక ఘాట్ అనమాట. అమ్మ బాబోయ్, నిజంగా స్కేరీ ఉంది. సో ఒకసారి ఇట్లా కూడా పోతున్నారు, ఒకసారి చూద్దాం మనం. అమ్మ బాబోయ్, బేసిక్గా మన ఇళ్ళలో ఏంది అని అంటే ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళనియారు కదా. టెంపుల్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని చూస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు వెళ్తున్నారు కూడా. ఇక చూడొచ్చు మొత్తం ఇదే. ఇది ఒకరికి రెడీ చేసి పెట్టిరు. అండ్ అగో అటు చుట్టుపక్కల అన్నీ కాలుతున్నాయి. దిస్ ఈజ్ వాట్ మణికర్ణిక ఘాట్. చాలామంది ఉన్నారు కాబట్టి వచ్చినా నేను కొంచెం ధైర్యం చేసి. బట్ చాలా అంటే చాలా భయపడింది. आपका नाम क्या है? रियल डेली कितना आता है इधर? 200 तक आता है. But this place very highest place. हाँ और है घाट और है. ओनली इधर ही करते हैं. आगे 3 किलोमीटर हरिचंद्रा घाट. ये तो मणिकर्णिका घाट है. इधर 200 तक आता है. थैंक यू. उसका नाम रियल कहते हैं. रियल अरे पेर रियल अंట. రోజుకి 200 వస్తాయంట ఆల్మోస్ట్. ఈ గుడిలో బేసిక్ ఏదో పూజ జరుగుతూ ఉంది. ఏమంటారు ఆ భజన టైప్ అది చేస్తూనే ఉన్నారు, డోర్ కొడుతూనే ఉన్నారు. ఇది టెంపుల్ వెనకాల గల్లీ అనమాట. బయటికి వెళ్దామని వస్తున్నాం. సో ఇదే గల్లీ నుంచి అది ఏమంటారు శవాలను కూడా తీసుకొస్తున్నారు.
ఓ మై గాడ్, చూడడానికి కొంచెం కొంచెం స్కేరీగా ఉన్నది, బట్ ఇట్స్ ఓకే. ఇదంతా కామన్ అనుకుంటున్నారు ఇక్కడ. సో యూ ఆల్సో కామన్. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చలో ఇప్పుడైతే ఒక తినడానికి ఒక ప్లేస్ చూస్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తాం. ఇంకా చాలా ఇక్కడే అదంతా మొత్తం చుట్టూ తిరిగి ఈ ఫ్రంట్ గేట్ అనుకుంటా, ఇదే నాకు తెలిసి ఫ్రంట్ గేట్ ఇదే అనుకుంటా. ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం అనమాట. సో రేపు మార్నింగ్ మనకు దర్శనానికి ప్లాన్ చేసుకున్నాం. సో ఇది చూడొచ్చు, ఇంకా చాలా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. ఆ గల్లీలోకి వెళ్ళి నడుస్తుంటేనైతే మొత్తం వేరే లెవెల్ ఫీలింగ్ ఉండే. సో ఇది చూసుకోవచ్చు. ఏమో చోరీగా ఏదో అయినట్టుంది కాక మనోడు, వీడే ఏదో చేసిండు, తాగిండు, ఫుల్ తాగిండు బేసిక్గా. వీడైతే సారీ నెత్తికేమో అది టవల్ కట్టుకున్నాడు, హనుమాన్జీ బొట్టు పెట్టుకున్నాడు, బట్ చేసే పని ఏమో లంగా పని. ఎందుకురా నాయన నువ్వు ఉండి అసలు. వాడే ఆ అమ్మాయి క్యాయ్ మళ్ళీ ఏదైనా మళ్ళీ అయితే ట్రై చేస్తున్నాం. మీద టెంపుల్ పక్కనే ఇది. ఏం లేదు మా దీనిలో అంత స్పెషల్ అయితే మొత్తం పాలు ఉన్నది, కొంచెం స్వీట్ ఉంది అంతే. అంటే హైప్ ఇచ్చింది అనమాట దీనికి బాగా, బట్ నార్మల్గా ఉంది, ఓకే తాగొచ్చు, ఇచ్చినప్పుడు టేస్ట్ చేయొచ్చు, బట్ నథింగ్ హైప్. నెక్స్ట్ కచోరీ తినడానికి పోతున్నాం, దగ్గరలోనే ఉంది హోటల్, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తా ఎట్లుంటుంది ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే కచోరీ కోసం హోటల్ ఎత్తుకున్నాం అనమాట. అది ఎక్కడెక్కడ దూరం చూపిస్తుంది. దగ్గరలో మనకు పానీపూరి ఉంది, సో ఇది ట్రై చేద్దాం. మీద ఓ మై గాడ్, కంప్లీట్గా స్ట్రీట్ ఫుడ్ అవుతుంది అనమాట. చలో షాప్లన్నీ బంద్ ఉన్నాయి, బట్ గట్లనే ఏమైనా దండలు ఫుడ్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. పానీపూరి తిన్నాం కదా మనం, అది ఏమంటారు, అది బేసిక్గా కట్లెట్ అనేది గరం లేదనమాట, చల్లది, బాగానే ఉంది. కొంచెం మసాలా ఉండేసరికి బాగానే ఉందన్నమాట. సో ఇంకా ఇంకొంచెం ఏదైనా తిని ట్రై చేసి హోటల్కి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవాలి. చూద్దాం, వెళ్ళే దారిలో ఏదైనా ఉంటుంది, దొరుకుతుందేమో చూద్దాం. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఇచ్చినేమో కానీ మొత్తం కారం దిట్టంగా నింపేసి కడుతున్నాడు. ఇట్స్ టేస్ట్ ఇట్. నాకు తెలిసి అయితే మండుతుంది అనుకుంటున్నా. ఓకే నైస్. ఇది ఫినిష్ చేసి హోటల్కి వెళ్ళి పడుకోవాలా, రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి. దట్ ఈస్ ద ప్లాన్. బేసిక్గా ఇగో నైట్ అంతా మేము హోటల్లో తినేసి వస్తున్నాం అనమాట. అక్కడేమో ఎవరు లేరు, బట్ ఇటు వచ్చేసరికి మొత్తం జనాలు నిండిపోయారు, చాలామంది తిరుగుతుర్రు. ఇక్కడ ఇదంతా నైట్ లైఫ్ ఉన్నట్టు మంచిగా ఉంది కదా. మేమైతే బేసిక్గా షేజ్వాన్ రైస్ అనేది ఆర్డర్ చేసాం అనమాట. 250 యావరేజ్గానే ఉంది. ఇంకా ఆకలి అవుతుంది వాటికి తిన్నాం, బట్ పొద్దుగాల్టి కోసం ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ ఇంకా చూద్దాం. హోటల్కి అయితే పోతున్నాం, పోయి పడుకొని రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలి. ఏంది మా ఇట జనాలు రూమ్లు ఇస్తారనుకుంటా. ఆడ మోడీ బొమ్మ వేసిండు, ఇవన్నీ జంగం వాడి రూమ్లు ఇస్తారు కావచ్చు. జనాలు మాత్రం కిటకిటలు ఆడుతున్నారయ్యా, మామూలు జనాలు కాదు వీళ్ళంతా. అమ్మాయి ఏజ్ గారు రేపు సుమారం కదా, మండే. సో
వాళ్ళందరూ వచ్చేసారు అనమాట. వీళ్ళే వాళ్ళు అనుకుంటా. లెట్స్ సీ. ఇంత దూరం ఉన్నారు, మామూలు జనాలు కాదురా నాయన. వారి బాబ్రే బాబు, ఫుల్ 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 జనాలు. థ్యాంక్ గాడ్ మనం అయితే రూమ్ తీసుకున్నాం, పోయి వంట